చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో ఇఫ్ వి ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఈ అంశంపై మన హోలీ ట్రినిటీ చర్చ్ విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీల వివేకానంద గారు మనకు సందేశాన్ని అందిస్తారు. సందేశానికి ముందుగా ఈ భక్తి గీతం. దాసుల ప్రార్థన తప్పకయొసగెడు యేసునాయకుడే మా వేల్పు. దాసుల ప్రార్థన తప్పకయొసగెడు యేసునాయకుడే మా వేల్పు. దోషములు చేయు దుర్జనుడైనను, దోషములు చేయు దుర్జనుడైనను, దోషిలొక్క బరవాసి చేయునట. దాసుల ప్రార్థన తప్పకయొసగెడు యేసునాయకుడే మా వేల్పు. జనరహిత స్థలమున జని వేడెడి మనుజుల ప్రార్థన వినుచుండు. తన పాదము నమ్మిన సాధుతమ, తన పాదము నమ్మిన సాధుతమ, జనులను చూచిన సంతసమిడునట. దాసుల ప్రార్థన తప్పకయొసగెడు యేసునాయకుడే మా వేల్పు. మది విశ్వాసము గూడిన ప్రార్థన సదయత వినుటకు చెవులొగ్గును. హృదయము గనుగొని ఎలుమి సమయమున, హృదయము గనుగొని ఎలుమి సమయమున, గుదురుగా భక్తుల కోర్కెనిత్తునట. దాసుల ప్రార్థన తప్పకయొసగెడు యేసునాయకుడే మా వేల్పు. ముదమున నిద్దరు ముగ్గురు నొకతో పదిలముగాదను ప్రార్థింపన్. వదలక దానట వచ్చియుందునని, వదలక దానట వచ్చియుందునని, మృదువుగా పలికిన కృతరక్షణుడట. దాసుల ప్రార్థన తప్పకయొసగెడు యేసునాయకుడే మా వేల్పు. ఉదయకాల ధ్యానమును వీక్షిస్తున్న సంఘ ప్రేక్షకులకు, సంఘ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. ఇది వరకు మీరేమీయో నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ప్రార్థించుకున్నాను. ప్రభువా, కృపామయ దయగల తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, మీకు స్తోత్రము. ఈ ఉదయకాల ధ్యానమును ధ్యానించుచుండగా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. తండ్రి దేవా, మీ కృపలు మమ్మల్ని భద్రపరచండి. మీ యొక్క తండ్రి వాక్యం ద్వారా మమ్మల్ని మరింతగా బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అతి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అడుగుట, అడుగుడి, ప్రార్థించుట. ప్రార్థన అంటే దేవునితో సహవాసం. దేవునికి మానవునికి
మానవుడు చేసేటటువంటి విన్నపము, విజ్ఞాపనలను ప్రార్థనగా దివ్య మహిమను సంతరించుకుంది. పతనుడైనటువంటి మానవుడు దేవుని నుండి పొందిన మొదటి అనుభవము ప్రార్థన. పరిశుద్ధ గ్రంథంలో మానవుని ఆధ్యాత్మిక క్రియ ప్రార్థన. దేవుని కరుణాపీఠమునకు, దేవుని కృపా సింహాసనమున యొద్దకు చేరుటకు ప్రార్థనే ముఖ్యము. మొదటిగా మనము యేసు ప్రభు ప్రార్థనా జీవితాన్ని లూకా సువార్తలో మనం గమనిస్తే, పరిశీలిస్తే, లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనంలో ప్రజలందరూ బాప్తీసం పొందినప్పుడు యేసు కూడా బాప్తీసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి, క్రీస్తు ప్రభువు ప్రార్థించగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంలో పావురము వలె దిగివచ్చుట. యేసు ప్రభు ప్రార్థించినప్పుడు వెంటనే అక్కడ జవాబు, దేవుడు ఎలాగా పరిశుద్ధాత్మ శరీరాకారంలో పావురము వలె దిగివచ్చుట, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చుట మనం ఇక్కడ 22వ వచనంలో కూడా గమనించవచ్చు. మరియు యేసు ప్రభు పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకొని తాబోరు కొండ ఎక్కి ప్రార్థించుచుండగా శిష్యులు ముగ్గురు ఆయన యొక్క మహిమను చూచారు. ఆ విషయం మనం లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో, ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. మన యేసు ప్రభు మహిమాన్వితుడు. అందుకే ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మరియు వస్త్రములు తెల్లని దగదగా మెరిసెను అన్నది విషయాన్ని మనం ఇక్కడ గమనించాం. ప్రార్థించుచుండగా. తర్వాత లూకా సువార్త 22వ అధ్యాయము 39 నుంచి 46వ వచనం వరకు చూస్తే, ఒలీవ కొండ మీద ఆయన ప్రార్థించడానికి శిష్యులతో వెళ్ళినప్పుడు, శోధనలో మీరు ప్రవేశించకండి అని ప్రార్థన చేయండి అని తన శిష్యులకు బోధించాడు. విశ్వాసులమైనటువంటి మనము శోధనలో ప్రవేశించకుండా క్రీస్తు బోధనలను అనుసరించి ప్రార్థనా జీవితము కలిగి ఉండడము మనకెంతో ధన్యకరము, శ్రేయస్కరము. అదేవిధంగా లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో యేసు ప్రభు శిల్వ యజ్ఞాన్ని ప్రార్థనతో ప్రారంభించాడు. ఆరోహణమైనప్పుడు కూడా ఆయన ప్రార్థనతో ఆశీర్వదిస్తూ ఆరోహణమయ్యాడు. ఆ విషయం మనం లూకా సువార్త 24వ అధ్యాయము 51వ వచనంలో కూడా గమనించవచ్చు. ప్రభు ఈ విధంగా యేసు ప్రభు ప్రార్థనా జీవితం గురించి ఇంకా ఎన్నో సాదృశ్యాలు ఉన్నాయి. దైవిక స్వభావము ఎలాంటిదో క్రీస్తు ప్రభు ద్వారా ప్రార్థనా జీవితం యొక్క ఆవశ్యకతను వాక్యం ద్వారా తెలుసుకోవడం అనేది మనకెంతో ధన్యకరం. మరియు లూకా సువార్తికుడు అపోస్తుల కార్యములో కూడా ప్రార్థనకి కేంద్ర స్థానాన్ని ఇచ్చాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో యెరూషలేములో మేడగదిలో క్రీస్తు శిష్యులు, కొంతమంది స్త్రీలు, తల్లి అయిన మరియా ఏక మనసు ఎడతెగక ప్రార్థించారు. అదేవిధంగా అపోస్తుల కార్యము 1వ వచనంలో 3వ అధ్యాయం 1వ వచనంలో పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, దీనిని బట్టి చూస్తే వారు సువార్త సేవకు, సువార్త పరిచర్యకు ప్రార్థనా కాలాన్ని సూచించారు. అందుకే అపోస్తులు ప్రార్థన యందు, వాక్య పరిచర్య యందు ఎడతెగక ఉందని చెప్పారు. ఆ విషయాన్ని అంతే ప్రత్యేకించబడ్డారు. మనం అపోస్తుల కాలం 6వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆ విషయాన్ని గమనించవచ్చు. అంతేకాకుండా 7వ అధ్యాయం 60వ వచనంలో అతడు స్టెఫెన్ అతడు అనగా స్టెఫెను 7వ అధ్యాయం 6వ వచనంలో అతడు మోకాళ్ళుని, ప్రభువ వారి మీద ఈ పాపము మోపకుడని గొప్ప శబ్దముతో పలికెను. ఆ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. స్టెఫెను హతసాక్షిగా తన జీవితాన్ని ప్రార్థనతో ముగించాడు. ఇలాగ ఎన్నో సాదృశ్యాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో పరిశీలించవచ్చు. కాబట్టి మనం ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో యేసు ప్రభు మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చారు. ఏమని? నా నామమున మీరు నన్నేమి అడిగినను
నేను చేతును అని వాగ్దానం చేసినటువంటి దేవుడు మాట తప్పడు. తప్పక మన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. ప్రార్థన దేవునితో ఒక సంబంధము, ఒక సహవాసము. అందుకే ప్రతి ప్రార్థనను దేవుని పేరట మనము అడగాలి. పాత నిబంధన కాలంలో అయితే బలిపీఠమో, బలి అర్పణమో, ప్రవక్తో, యాజకుడు, దేవాలయము చాటు లేకపోతే మానవుడు నేరుగా దేవుని యొద్దకు రాలేడు. కానీ తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో దేవుడు ఒకడే, దేవునికిని నరునకును మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. మన ప్రార్థనకు మధ్యవర్తి యేసుక్రీస్తు. అందుకే ప్రతి ప్రార్థనను యేసుక్రీస్తు నామము పేరట అని ముగిస్తున్నాం. ప్రభు మన కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకున్నాడు. తన పవిత్ర రక్తము చేత మన పాపం నుండి మనల్ని పవిత్రంగా చేయటకే. కనుక ఆయన నామమును, ఆయన పేరట మనము ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుని వాగ్దానాలు మనకు నెరవేరుతాయి. కాబట్టి వాక్యానుసారమైనటువంటి జీవితము ఉండాలి, కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు. మరియు క్రీస్తును అంగీకరించుటయే దేవుని చిత్తము, రక్షణ పొందుటయే దేవుని చిత్తము. కానీ 1వ యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవని ఆలకించినదే. ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించినదే. అంతేకాకుండా మన ప్రభు దేవుని యొద్దకు వచ్చువారికి పక్షమున ఆయన విజ్ఞాపనము చేసేటటువంటి వారు. కనుక విశ్వాసులను రక్షించే శక్తివంతుడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. క్రీస్తు ప్రభువును సంపూర్ణముగా విశ్వసించినప్పుడే విశ్వాసి యొక్క ప్రార్థనా జీవితము ఎంతో అవసరమైనది. అంతేకాకుండా మనకు శీఘ్రముగా ఆ యొక్క అవసరతలను లభింపబడతాయి. అట్టి ప్రార్థనా జీవితము దేవుడు మనకు నిరంతరము అనుగ్రహించి మనల్ని కాపాడి దీవించి ఆశీర్వదించును గాక.